ఇంకా దాని మీద ఏదైనా జరగవచ్చు. ఓకే, చర్చ జరగవచ్చు కనీసం. అవును సరే. ఏంటి రాజేష్ మహాశన్ నిన్న మనం అనుకున్నాం ఆయన వస్తారేమో, ఖండిస్తారేమో, అది ఫేక్ అయి ఉండొచ్చేమో సోషల్ మీడియాని, కానీ అదేమీ కనిపించట్లేదు. అదేం ఫేక్ కాదు, షేక్ అనేది చాలా స్పష్టంగా షేక్ చేసింది అది. అందుకనే దాదాపు నమ్ముతున్నా కానీ ఈ జాగ్రత్త కోసం మనం చెప్పాము. ఈరోజు ఆయన తర్వాత 2 వీడియోలు అవన్నీ పెట్టాడు. నేను మీతో ఒకటి మాట చెప్పాను, ఇది బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడింటి కెమిస్ట్రీ కుదరలేదు అన్నదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మొదటిది బీజేపీ తాలూకు ఆ మత రాజకీయాలు, రిజర్వేషన్ల వ్యతిరేకత, ఇట్లాంటి అంశాలు తెలుగు రాష్ట్రాల్లో చెల్లవు. ఇంకా మిగతా వేరే విషయం, మోదీ గారు గ్లామర్ ఇదంతా. సో అందుకని దళిత వ్యతిరేకులు వాళ్ళు దళితుల మీద సామాజిక న్యాయం, రిజర్వేషన్లు వద్దు ఇట్లా అనేవాళ్ళతో కలవటం మాకు కుదరదు. నేను ఇంతకుముందే విమర్శించాను, నా మీద దాడి చేశారని రాజేష్. రెండోది, టీడీపీతో అయితే ఉండగలం కానీ మేము జనసేనతో ఉండలేము. దానికి ఒక కారణం మా మనువాద రాజకీయాలు పాటిస్తాడు పవన్ కళ్యాణ్. ఆయన మోదీ గారికి పూర్తిగా సాగిలపడతాడు. బీజేపీ రాజకీయాలే తను కూడా మోస్తాడు. మూడోది, తెలుగుదేశంలో ఉన్న ఆయన ఎంతసేపటికి ఆయన చుట్టూ ఒక్కరు కూడా ఈ ఎస్సీలు ఇట్లాంటి వాళ్ళు లేరు. ఇక్కడ జగన్ వర్సెస్ పవన్ కూడా అతను తెస్తున్నాడు. అవును, జగన్ చూడండి, ఉప ముఖ్యమంత్రులు అందరూ వీళ్ళు ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి కదా మనము, ఐ థింక్ నాకు తెలిసినంతలో రాజేష్ అది వరకు వైసీపీలో కూడా పనిచేసి ఒక విధమైన నిరసనతో ఇటు వచ్చారు. కానీ ఇప్పుడు వెనక్కి చూస్తే అక్కడనే కొంచెం మెరుగేమో అని అనిపిస్తుంది పవన్ కంటే అని. అంటే పవన్ కళ్యాణ్ సోషల్ ఫ్యాక్టర్ అనేదాన్ని, సోషల్ ఇంజనీరింగ్ అనే మాటల్లో తప్ప ప్రాక్టికల్గా అది ఆయన జయప్రదం కాలేకపోయారేమో అనిపిస్తుంది. ఇప్పుడు అటు కాపులకు సంబంధించి ముద్రగడ హరిరామ జోగయ్య వాళ్ళని తెప్పించి చేయాలి ఒక బ్రాడ్ ప్లాట్ఫామ్ అనుకుంటే అది జరగలేదు. రెండో వైపున ఎవరు ఉన్నారు చెప్పండి అని అడుగుతున్నాడు ఆయన. రాజేష్కు వీళ్ళు చెప్పక్కర్లేదు కానీ వాళ్ళకన్నా చెప్పాలి కదా. అక్కడ ఒక దళిత నాయకుడు కానీ ఒక ముస్లిం, ఇప్పుడు బీజేపీ లిస్ట్ ఉంటుందండి ఆ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్లో మొత్తం 200-300 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు. కానీ అందులో ఒక ముస్లిం చూపించమంటే మనం చూపించలేము. అదేమి యాదృశ్చికం కాదు. నాకు బాగా తెలుసు, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు హరికిషన్ సింగ్ సుర్జిత్ సిపిఎం లీడరు సిక్ కాంగ్రెస్ తరఫున గెలవకపోతే కూడా ఒక ఆయన తీసుకొని వచ్చి ఆయన మినిస్టర్ను, ఐ థింక్ బీపీ సింగ్ గవర్నమెంట్లోనే, దేవగౌడ గవర్నమెంట్లో, సిక్ ఒకడు ఉండాలి అని భారతదేశం యొక్క స్వభావం అది. కాబట్టి ఎవరు కనిపించట్లేదు అక్కడ, అంటే కాంబినేషన్ లేదు అనే ఒక విమర్శ. అంటే దళితులను నిర్లక్ష్యం చేశారు పవన్ కళ్యాణ్. కాబట్టి జగన్ను మేము విమర్శించాం, జగన్ అవన్నీ పొరపాట్లే. అంటే ఎన్నికలకు ముందు, ఓటింగ్ సమయం ముందు ఈ రకంగా ప్రస్తావించడం, మరి టీడీపీ వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. పొత్తులో భాగంగా జనసేన అంటే ఇక్కడ టీడీపీ యాంగిల్ కెమిస్ట్రీ అన్నప్పుడు ముగ్గురు గురించి చెప్పాలి కదా. టీడీపీలో ఒక ఫీలింగ్ ఉంది నాకైతే, మీకు నెంబర్ నేను చూపించకూడదు, సోర్సులు చూపించకూడదు కదా జర్నలిస్టులు. టీడీపీ వాళ్ళు కూడా కార్యకర్తలు కింది స్థాయిలో, జనసేన వాళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకురారు, వాళ్ళకు క్యాడర్ కూడా పెద్దగా లేదు, మనమే మోయాల్సి వస్తుంది అనే ఒక ఫీలింగ్ చాలా చోట్ల ఉంది. ఇది కాకుండా సోషల్ మీడియా థింగ్స్ లేదా అవి ఇవి కలిసి, ఇప్పుడు నిన్న చిరంజీవి గారు, మీరు బహుశా టాపిక్ కూడా ఉంది కదా, చిరంజీవి గారు ఇచ్చిన ప్రకటన మీరు గమనిస్తే అది బరువుతో బాధ్యతతో ఇచ్చినట్టుగా ఉంది కానీ యథాలాపంగా జస్ట్ లైక్ దట్ ఇవ్వలేదు ఆయన. పవన్ కళ్యాణ్ చాలా విమర్శలు భరిస్తున్నాడు, చాలా దీంట్లో ఉన్నాడు. కాబట్టి ఆయనకు మా అమ్మగారు నేను అండగా నిలబడుతున్నాము అని. అంటే అది మీరు దాంట్లో మెసేజ్, అండర్లయింగ్ మెసేజ్ ఏంటి, హీజ్ అండర్ స్ట్రెస్. పవన్ కళ్యాణ్ ఈజ్ అండర్ స్ట్రెస్. మీరు ఎంతసేపటికి ప్రత్యర్థులను అంటాం, ప్రత్యర్థులను ఓపెన్గా అనగలుగుతాం కానీ అంతర్గత అంశాలు అనలేం కదా. అందుకని చిరంజీవి దాన్ని ఒక భాషలో పెట్టి అక్కడ విడుదల చేశారు. ఇప్పుడు మహాసేన